వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి దంపతులు. పాల్గొన్న స్థానిక నాయకులు, అధికారులు వేకువజాము నుండి భక్తులు దర్శనం కొరకు బార్లు తిరగా కాగా వీఐపీలకు, స్థానిక నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని భక్తులు వాపోతున్న పరిస్థితి. పోలీసులు కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మీడియాను సైతం దేవాలయంలోనికి వదలని పోలీసుల ఓవర్ యాక్షన్. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు ఎక్కడ చూసినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. భక్తి భావం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ, అన్నదాన టెంపుల్లే కానీ, అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత 200 పైచిలకు టెంపుల్ కట్టి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజల ఆశీస్సులతో తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇట మన ప్రాంతంలో ఒక టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు, వారి ఆలోచన మేరకే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు బీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ బీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మన ప్రాంతం అంతా, రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకుంటాము.